వారాహి టాక్స్ ఛానల్కు స్వాగతం. శివపురాణం, గరుడ పురాణం, మహాభారతం వంటి పుణ్యకథలు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కాలభైరవుని గురించి నమ్మలేని నిజాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు. అసలు కాలభైరవుడు ఎవరు? అతడు ఎలా ఉద్భవించాడు? శివుడు బ్రహ్మతలను ఎందుకు ఖండించమని చెప్పాడు? అతనికి బ్రహ్మహత్య పాతకం ఎలా చుట్టుకుంది? ఈ వీడియోలో కాలభైరవుని గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. చూసే ముందు లైక్ చేసి కామెంట్లో ఓం నమః శివాయ మంత్రాన్ని రాయండి చాలు. ఇక కాలభైరవుని కథలోకి వెళదాం. సృష్టి ప్రారంభ సమయంలో ఒకసారి బ్రహ్మదేవుడు శివకేశవుల వద్దకు వెళతాడు. వారిని చూసి, నేను పరబ్రహ్మ స్వరూపుడిని, నేనే సృష్టికర్తను, నేను ఏం చెబితే అది చేయాలి, కాదు కూడదు అనకూడదు, నా ఆజ్ఞను మీరు తప్పకుండా పాటించాలి, ఎందుకంటే నేను సృష్టికర్తను, నేను మీ అందరినీ సృష్టించాను, కాబట్టి నాకు ఎదురు చెప్పకండి అని బ్రహ్మదేవుడు అజ్ఞానంతో అంటాడు. దానికి శివుడు చిరునవ్వు నవ్వి, బ్రహ్మదేవ, నీవు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకు ఏ మాత్రం అర్థం కావడం లేదు. ఏమిటి, నీవు సృష్టికర్తవా? ఎంతటి అవివేకంతో మాట్లాడుతున్నావు? నీకు తెలుసా, విష్ణుమూర్తిని సృష్టించింది నేను. విష్ణువు నాభిలోని పద్మము నుంచి నీవు పుట్టావు. సృష్టి కార్యములలో నీకు తోడుగా ఉంటుందని సరస్వతీ దేవిని సృష్టించి నీకు ఇచ్చాను. నీ మాటలు అహంకార పూరితంగా ఉన్నాయి. నీకేదో మాయ ఆవహించినట్లు ఉంది. ఆ మాయతోనే నీవు మాట్లాడుతున్నావు. ముందు నీ పుట్టుక గురించి పూర్తిగా తెలుసుకో. అప్పుడు ఎవరిని ఎవరు పుట్టించారు అనే విషయం నీకు అర్థమవుతుంది. అంతేకాని అమాయకంగా మాట్లాడుకు. వేదాలన్నీ నేను సర్వేశుడని చెబుతుంటే నీవు ఇలా మాట్లాడడం సరిగా లేదు. ముందు నీకు పట్టిన మాయను వదిలించుకో, అన్నీ అర్థమవుతాయి అంటాడు. పరమేశ్వరుడు ఇలా చెబుతుంటే బ్రహ్మ మాత్రం ఆ మాటలు ఏమీ పట్టించుకోడు. అహంకారంతోనే ఉంటాడు. ఎంత చెప్పినా ఒకటే వితండ వాదం. నేనే పరబ్రహ్మ స్వరూపుడిని, మీరు నా సృష్టి, నేను చెప్పిందే వినాలి, మీరు చెప్పింది నేను వినను అంటాడు. ఇక బ్రహ్మదేవుని అజ్ఞానాన్ని తొలగించాలని ఈశ్వరుడు వేదాలను అక్కడికి పిలుస్తాడు. ఓ వేదములారా, త్రిమూర్తులలో మీరు ఎవరిని పరబ్రహ్మగా గుర్తించి స్తుతిస్తున్నారో వివరించి ఆ బ్రహ్మకు కాస్త చెప్పండి అంటాడు. అప్పుడు వేదములు ఇలా అంటాయి, సర్వ జగత్తుకు ఆధారమైన వాడు పరమేశ్వరుడు, పరబ్రహ్మ ఆ శంకరుడు తప్ప వేరెవరూ కాదు అన్నది ఋగ్వేదము. యజ్ఞయాగాదులు, ధ్యానము, యోగము అన్నీ ఈశ్వరుడే అని చెప్పింది యజుర్వేదము. అన్ని కర్మలకు ప్రేరుడు శివుడు. కర్మల యొక్క ఫలాన్ని మనకిచ్చేది కూడా శివుడే. శంకరుడు తలవనిది ఏది ఈ చతుర్దశ భువనాలలోనూ లేదు అన్నది సామవేదము. దేవతలకు మానవులకు కూడా శాంతి సౌఖ్యాలు ప్రసాదించేవాడు ఈశ్వరుడు. సర్వదుఖాలను పోగొట్టేవాడు మహేశ్వరుడు. తరింపచేసేవాడు శివుడు. అన్ని పనులు ఈశ్వరుని సంకల్పానుసారమే జరుగుచున్నవి. శివనామము, శివస్వరూపము మంగళప్రదమైనవి. అంతేకాదు, మంగళరూపిణి అయిన పార్వతీదేవికి తన అర్ధ శరీరాన్ని ఇచ్చినవాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి మహాదేవుడిని స్మరించడం శుభప్రదము అని అధర్వణ వేదము అన్నది. ఈశ్వరుడు ఓంకార రూపుడు, 4 వేదాలకు మూల పురుషుడు. ఈ జగత్తు అంతా అతని సంకల్పానుసారమే పుట్టి పెరుగుతున్నది. ఈశ్వరుని సంకల్పం లేకుంటే ఈ జగత్తు లేనే లేదు. శివనామమే జీవనాధారము, ముక్తి మార్గము ప్రసాదించేవాడు శివుడు. ఈ జగత్తు పుట్టుకకు కారణం ఈ లయకారుడు తప్ప మరొకరు కాదు. 4 వేదాలు ఇలా గట్టిగా చెప్పాయి. 4 వేదాలు అనేక విధాలుగా చెప్పినా బ్రహ్మ మాత్రం అస్సలు వినలేదు. మీరు ఎన్నైనా చెప్పండి, నేనే పరబ్రహ్మను అని మొండిగా వాదించసాగాడు. అదేమిటి బ్రహ్మదేవ, సాక్షాత్తు వేదాలు కూడా శివుడే పరబ్రహ్మ అని చెబుతుంటే నీవు కాదంటావు ఏమిటి? ఏమైనా బాగుందా? అంత మొండిగా వాదించకు,
కాస్త విను అంటాడు పరమేశ్వరుడు. నేను వినను, నేనే పరబ్రహ్మ, నేను చెప్పేది మీరు వినాలి, అంతేగాని నాకు ఎదురు చెప్పకండి అని వితండవాదం చేస్తాడు బ్రహ్మ. కాస్త చెప్పేది వినవయ్యా బ్రహ్మ అంటే వినను అంటాడు. దాంతో శివునికి పట్టరాని కోపం వచ్చింది. అసలు శివుడికి కోపం రాదు, మరి వచ్చిందా అంతే, ముల్లోకాలు గడగడలాడాల్సిందే. అలాంటి పరిస్థితే వచ్చింది. అప్పుడు శివుడికి పట్టరాని కోపం వచ్చింది. ఒక్కసారిగా రౌద్ర రూపం ధరించి హూంకరించాడు. ఆ భయానక హూంకారం నుంచి భయంకరమైన మహాకాయము అంటే శరీరము ఉద్భవించింది. ఆ శరీరము శివుని ఎదుట నిల్చుంది. శివుని హూంకారానికి ఆ శరీరము ఆకాశము అంతా ఎత్తయింది. ఆ శరీరము ఎలా ఉందంటే 4 చేతులు ఉన్నాయి, 3 కన్నులున్నాయి. ఇక చేతుల యందు శూలము, గద, డమరుకము ఉన్నాయి. పట్టరాని కోపంతో అతను డమరకం మ్రోగించాడు. భూమి ఆకాశం గడగడలడాయి, అష్టదిక్కులు దద్దరిల్లాయి. ఆ శబ్దానికి అతడు చిందులు తొక్కాడు. భూమి కంపించింది. అతని శరీరము పచ్చ కర్పూరం లాగా వెలుగుతూ ఉంది. ఆ భయంకర ఆకారము శివునికి నమస్కరించి, స్వామి, ఏమిటి మీ ఆజ్ఞ అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు అతడితో, బ్రహ్మదేవుడు తమోగుణ ప్రభావం వల్ల వేదాలను ధిక్కరించాడు, అతడిని శిక్షించు అన్నాడు. ఆ భయంకర ఆకారుడు పట్టరాని కోపంతో ఊగిపోతూ తన చిటికిన వ్రేలి గ్రోటితో బ్రహ్మదేవుని శిరస్సులో ఒకటి త్రుంచివేశాడు. ఆ శిరస్సు వెళ్ళి తూర్పు దిశగా పడింది. అదే బ్రహ్మ కపాలము. శివుని హుంకారం నుంచి పుట్టిన వాని ఆకారం కడు భయంకరంగా ఉంది కాబట్టి అతనికి కాలభైరవుడు అని పేరు పెట్టాడు లయకారుడు. తల త్రుంచి వేయగానే బ్రహ్మదేవుని అహంకారము తొలగిపోయింది. అప్పుడు శివుడు కాలభైరవుని చూసి, కుమారా, బ్రహ్మశిరస్సు ఖండించావు కాబట్టి నీకు బ్రహ్మహత్య దోషము అంటింది. ఆ పాతకము నీ వెన్నంటే ఉంటుంది. నీవు కాపాలిక వ్రతము అవలంబించి క్షేత్రాలన్నీ సందర్శించు. చివరికి కాశీపట్టణం చేరు. కాశీపట్టణం చేరగానే బ్రహ్మహత్య పాతకము నీ కనుల ముందే భస్మమైపోతుంది. అప్పటి నుంచి నీవు కాశీ క్షేత్ర పాలకుడిగా ఉండి నన్ను సేవించు అని చెబుతాడు. ఇక బ్రహ్మహత్య పాతకము వికృత రూపం ధరించింది. ఎర్రని బట్టలు ధరించి ఎర్రని కన్నులతో నిక్కబొడుచుకున్న వెంట్రుకలతో కాలభైరవుడిని సమీపించింది. ఆ వికృత రూపాన్ని చూసి కాలభైరవుడు వేగంగా కదిలిపోతున్నాడు. బ్రహ్మహత్య పాతకము కూడా అతని వెనకాలే వెళుతుంది. ఈ రకంగా శివుడు చెప్పినట్లు క్షేత్రాలన్నీ తిరిగి చివరికి కాశీపట్టణము చేరాడు. భైరవుడు కాశీ చేరగానే బ్రహ్మహత్య పాతకము బగ్గున మండిపోయి భస్మం అయింది. తరువాత భైరవుడు అక్కడే గంగా స్నానం చేశాడు. ఆ నీటిలో నుంచి బయటకు రాగానే అతని శరీరము ధవళ కాంతులతో మిలమిలా మెరిసిపోతుంది. ఆ తరువాత శివుని ఆజ్ఞ ప్రకారం కాశీక్షేత్ర పాలకుడిగా అక్కడే ఉన్నాడు. భక్తులచే పూజలు అందుకుంటున్నాడు. ఇది కాలభైరవుని జన్మ కథ. విన్నవారి జన్మ ధన్యం. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.